దేవుని యొక్క మాట జవదాటుద్దా సృష్టి? దేవుని యొక్క మాట కాకుండా ఏమన్నా చేయగలుగుతుందా సృష్టి? చేయలేదే. సృష్టి ఎప్పుడు ఆయన అధీనంలోనే ఉంది. పాపము తర్వాత కూడా మానవుడికి బుద్ధి చెప్పాలంటే దేవుడు బుద్ధి చెప్పేది దేని ద్వారా? సృష్టి ద్వారా. యోనాకి దేవుడు బుద్ధి ఎలా చెప్పాడు? తుఫాను రా అంటే తుఫాను వచ్చింది, సముద్రము పొంగు అంటే సముద్రం పొంగింది, తిమింగళం పో అంటే పోయింది, తిమింగళం మింగు అంటే మింగింది, కడుపులో పెట్టుకోండి అంటే పెట్టుకుంది, వాడికి ఘాటు పడకుండా చూడంటే చూసింది, 2 రోజుల తర్వాత కక్కే అంటే కక్కేసింది. ఇది సృష్టి విన్నదే. సొరపాదు రా అంటే వచ్చేసింది, కాయ అంటే కాసేసింది, పురుగు పో అంటే పోయింది, కొరుకు అంటే కొరికేసింది, సొరకాయ కింద పడు అంటే పడింది, చెట్టు ఎండిపో అంటే ఎండింది. అన్నీ ఒక్క మాటతో విన్నాయి. ఎవడ వినలేదు తెలుసా? యోనా.